హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే పైన యాడ్ చేసుకుని ఈక్వల్గా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ముందు మనకి చంగభాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా లూజ్ ఎక్కువైతే ఏం చేయాలో మీకు టిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చేతికుట్లు వేసుకోవసరం లేదు. ఈజీగా వెనక్కి తిప్పేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన లేస్ కానీ పైపింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కాట్ పెట్టడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా వెనక్కి తిరుగుతుంది. ఇది వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని పిన్స్ పెట్టుకోండి. మీరు స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు లోపల లైనింగ్ కనిపించకుండా ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి సర్దుకుంటూ, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చుట్టూరు సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ నెక్ చుట్టూరు కూడా మీకు హెమ్మింగ్ వర్క్ చేయాలనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకోండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ కింద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా ఒకసారి క్లాత్ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వస్తుంది. మనకి జరిగిపోతున్న క్లాత్ అయినట్లయితే మీకు పిన్స్ పెట్టుకోండి, లేదా చుట్టూరు గమ్ అప్లై చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్ టిప్స్ అయితే లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాను. లైనింగ్ బ్లౌజెస్ ఈజీగా ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి టిప్స్ పాటించండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీకు స్టిచ్చింగ్లో ఏం నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ నుంచి డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మీరు రఫ్ చేయడం వల్ల మీకు కుట్లు అవి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ వేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని జాయింట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది స్టిఫ్గా. ఇప్పుడు ఓపెన్ ముక్కల సైడ్ రెండు కూడా మనకి ఈక్వల్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓపెన్ వేయకముందే మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే ముందే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన స్టిచ్ చేస్తాం కాబట్టి పైన ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. తాళపట్టి కాబట్టి రెండు తీసుకోవాలి. కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మనం జాయింట్ అయితే చేసుకోవచ్చు తాళపట్టికి. ఇది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోండి. కింద నుంచి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఎదరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో మీకు చివరి వరకు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పే టిప్స్ ప్రతిదీ కూడా మనం తాళ్ళు వేసే దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఉంచుకొని చివరి వరకు ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఒకసారి వెనక్కి ముందుకి ఒకసారి గట్టి చేసినట్లయితే మీకు కుట్లు ఊడిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని కట్ చేసుకుని మీకు షేప్ చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. డబుల్ లైన్ చేసుకోవడం మనకి ఇప్పుడు ఊడిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. జాయింట్ చేయకుండా మన షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో మనం చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ని. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి, సరిపోతుంది. షోల్డర్ మిడిల్ ఎప్పుడు కూడా మిడిల్ కటింగ్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చే దగ్గర నుంచి చూసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో రెండు ఈక్వల్గా జాయింట్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ అనేది. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్ని. చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్తో ఒకసారి లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చంక భాగం దగ్గర చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే నడుం దగ్గర కూడా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని మీకు చూపించిన విధంగా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు లెహెంగాస్ కానీ కుచ్చులు లంగాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 3-4 లైన్స్ అయితే ఒక్కొక్క సైడ్ కూడా వేసుకోవాలి. మనకి ఓవర్లాక్ చేసినట్టుగా రావాలనుకున్నట్లయితే సైడ్ ఎడ్జెస్లో మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా మనం నార్మల్ మిషన్తో అయినా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఈక్వల్గా మనకి నీట్గా వస్తుంది. 2 సైడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీతో లూజ్ ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువని అనుకున్నట్లయితే ఎట్ సైడ్ ఎక్కువైంది అనేది చెక్ చేసుకోవాలి. ముందు ఎక్కువైన దగ్గర మనం ఒకసారి కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్లో టక్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఇప్పుడు టక్స్ దగ్గర వెడల్పు చేసుకోవాలి. మనకి 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్లో బాగానే వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్స్ దగ్గర టక్స్ అయితే కొంచెం వేస్తున్నాను. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. ఎండింగ్ కూడా థ్రెడ్స్ ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకవేళ మీకు ఎక్కువైంది అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ వచ్చింది షోల్డర్స్ దగ్గర. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువైనట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.